ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి వచ్చిన తర్వాత సంబంధాలు దెబ్బతిన్నాయా? భారతదేశం మంచి మిత్రదేశం అంటూనే సుంకాలు ఒడ్డన ఎందుకు? ట్రంప్ ఎందుకు భారత్పై అక్కసు వేళ్లగక్కుతున్నారు? కొన్ని దశాబ్దాలుగా భారత్కు అమెరికా చాలా దగ్గరైంది. ఇరు దేశాల మధ్య మంచి స్నేహబంధం బలోపేతం అవడంతో పాటు అంతర్జాతీయ వేదికల్లో ఒకే వాణిని వినిపించాయి. 1990ల మధ్యకాలం నుంచి బలంగా ఉన్న సంబంధాలు ఇటీవల కాలంలో దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీని తన ఫ్రెండ్గా అభివర్ణించడంతో పాటు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఇటీవల కాలంలో మోదీ ట్రంప్ స్నేహం బెడిసికొట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవి కాలంలో భారత్తో మంచి సంబంధాలను కొనసాగించారు. రెండోసారి ఎన్నికలకు ముందు హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ భాగమయ్యారు. అయితే ట్రంప్ 2.0 పాలనలో మన దేశానికి వరుస షాక్లు ఇస్తున్నారు. సుంకాలు విధింపు, భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ప్రకటించడం, రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించొద్దని బెదిరించడం వంటి వాటికి పాల్పడుతున్నారు. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తే వస్తువులపై 25% టారిఫ్లను విధించారు డొనాల్డ్ ట్రంప్. ఈ సుంకాలను ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేయడమే అందుకు కారణమని చెప్పారు. ట్రంప్ టారిఫ్ బాంబ్ ఈ త్రైమాసికం చివరి వరకు కొనసాగితే భారత జీడీపీ వృద్ధిని దెబ్బతీసే అవకాశాలుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న భారత్ యుఎస్ వాణిజ్య చర్చలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది. వివాదాస్పద సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ, డైరీ ఉత్పత్తులలోకి ప్రవేశం కల్పించడానికి జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతోనే ట్రంప్ 25% టారిఫ్లను ప్రకటించారు. మన దాయాది దేశమైన పాకిస్తాన్పై కేవలం 19% టారిఫ్లను మాత్రమే ట్రంప్ విధించారు. They are going to pay 25%. India is preparing to face higher U.S. tariffs between 20 and 25%. Yeah, I think so. Look, India's they're my friends and he's my friend. And, they ended the war with Pakistan at my request and that was great. And Pakistan did also. We did a lot of great settlements, including the recent one, as you know, with Cambodia, So, that was a great one. I think that's been pretty well finalized now, right? అమెరికా వస్తువులపై భారత్ అధిక సుంకాలు వేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఒకానొక సందర్భంలో మోదీని స్నేహితుడిగా పేర్కొంటూ ఇండియాను టారిఫ్ కింగ్ గా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి మరొక కారణం. ఇండియా, రష్యా మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాలు ఒక కారణమని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని భారత్పై టారిఫ్స్ విధించిన సమయంలో ట్రంప్ చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $68.7 బిలియన్ చేరుకుంది. అంతేకాకుండా భారత్ 35-40% ముడి చమురును రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 0.2% ఉంది. యుద్ధ ప్రారంభం తర్వాత రష్యా నుంచి భారత్ ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇరాక్, సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకునే దానితో పోలిస్తే రష్యా నుంచి భారత్ ఎక్కువ చమురుని తెప్పిస్తోంది. ఇదిలా ఉంటే గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని భారతీయులు కోరుకున్నారు. కానీ ఆయన అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వీసాలు, సీజ్ ఫైర్, టారిఫ్స్ ఇలా ప్రతిసారి భారత్కు ప్రతికూలంగానే మాట్లాడుతున్నారు. బ్రిక్స్ కూటమి సభ్య దేశంగా ఉండడం, అమెరికాకు అనుకూలమైన ట్రేడ్ డీల్కు ఇండియా అంగీకరించకపోవడమే భారత్పై ట్రంప్ వ్యతిరేకతతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే 10 సార్లు వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందాన్ని సాకుగా చూపి ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వాన్ని కుదిర్చానని చెప్పారు. ఇలాగే చాలా విషయాల్లో డొనాల్డ్ ట్రంప్ భారత్పై వ్యతిరేకంగా తన వాణిని వినిపిస్తున్నారు.
మిత్రదేశం అంటూనే దెబ్బ మీద దెబ్బ వేస్తున్నారు.